ఆపరా అని చెప్పేసైతే దీప గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనగానే జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. ఇక గౌతమ్ వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఎవరీవిడ ఎందుకిలా ఆపు అని అంటుంది అనైతే అనుకుంటూ ఉంటాడు. ఏంటే ఎవరివే నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. నువ్వే కదా ఆ రోజు ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి తనకి కడుపు తెచ్చింది నువ్వే కదా అని అంటూ ఉంటుంది. అది నువ్వే అనైతే అనేసరికి గౌతమ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అమ్మో! దీనికి అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది అనుకుంటూ ఉంటాడు గౌతమ్. ఇక శివనారాయణ వీళ్ళందరూ అయితే ఏం చేస్తుంది దీప, నిశ్చితార్థాన్ని ఎందుకు ఆపుతుంది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక సుమిత్ర వీళ్ళందరూ అలా చూసేసరికి కార్తీక్ అక్కడికి వస్తూ ఉంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమైంది దీప, ఎందుకు ఇది అంతానంటే అదే మాకు అర్థం కావడం లేదు. పెళ్లి కూతురికి చేయికి ఉంగరం తొడిగేలోపు ఆపేసింది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని అంటే నేను చెప్పినవన్నీ నిజాలే తాతయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి దీప, ఏంటి అసలు అని అడిగేసరికి, మీకు ఒకసారి చెప్పాను కదా కార్తీక్ బాబు, ఒక ఇంట్లో ఒకడు ఆ ఇంటి అమ్మాయిని, పని మనిషిని ప్రేమ పేరుతో మోసం చేసి కడుపు తీసుకొచ్చాడని, అబోర్షన్ చేసుకోవడానికి డబ్బులు కూడా ఇస్తున్నాడని ఆ రోజు నేను గట్టిగా అడిగి తనతో గొడవ పెట్టుకొని వచ్చానని మీకు చెప్పాను కదా, ఆడు వీడే అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. అలా అనేసరికి పారిజాతం, సుమిత్ర వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. జ్యోత్స్న కూడా అలా షాక్ అవుతూ ఉంటుంది దీప మాటలకి. ఆ తర్వాత నేను ఇంకో అమ్మాయితో కూడా వీడిని చూశాను, మీకు చూపించేలోపు వీడు వెళ్ళిపోయాడు, ఆ రోజు మీకు చూపించడం అవ్వలేదు, ఖచ్చితంగా వాడు వీడే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇప్పుడు అందరి దగ్గర అడ్డంగా దొరికిపోయాను, ఎలా అయినా నేను అందరి దగ్గర ఎదవయ్యే కన్నా దీన్ని ఫూల్ని చేయాలి అని చెప్పేసి అయితే గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. వీడే, నేను ఖచ్చితంగా చూశాను, వాడు వీడే అని దీప అనేసరికి ఇక కార్తీక్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. గౌతమ్ ఎలాగైనా తప్పించుకోవాలని అయితే ఆలోచిస్తూ